శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా సెలబ్రిటీ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ ఈ వారం రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితులు ముందుగా తెలియజెప్పుకుందాం. గురువుగారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో ఉంటూ ఉండగా, కేతు సింహరాశిలో, చంద్రుని యొక్క స్థితి మకర రాశిలో, బుధ కుజ రాహువులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉంటూ ఉండగా, రవి శని శుక్రుల యొక్క సంచారము మీనరాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహస్థితుల సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి శని శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారితో కలిసిన రవి గారి యొక్క సంచారము అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని చాలా బాగా పెంచుతూ చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇటు శనిగారితో కలియడం వల్ల కానీ, శుక్రాచార్యుల వారితో కలియడం వల్ల కానీ రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్రక్షేత్రంలో కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే శత్రుగ్రహాలతో కలిసిన సంచారం అయినప్పటికీ కూడా రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇక బుధ కుజ రాహువుల యొక్క స్థితి సంచారము, ఇక్కడ బుధుడితో కలిసిన రాహు కానీ, కుజుడితో కలిసిన రాహు కానీ కొంత దోషభూయిష్టంగానే ఉంటారు. వీటికి రాసులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా బుధ కుజ రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉన్నాయా అంటే, ఇక సమ్మేళన ఫలితాలు ఏమీ లేవు. దృష్టుల ఫలితాలు కూడా ఒక గురువుగారి దృష్టి మాత్రమే కుంభరాశి మీద ఉంది. మిగతా దృష్టులు రాసుల మీద మాత్రమే పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఏ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశికి మనం తెలియజెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, మనము గ్రహ సమ్మేళనాల గురించి అలాగే దృష్టుల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈసారి సమ్మేళనాల విషయంలోనే కుంభరాశిలోనూ అలాగే మీనరాశిలోనూ మూడు గ్రహాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్న కారణంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల దుష్ప్రభావమే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజ రాహు బుధ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాదండి, సర్పదోషానికి సంబంధించి అలాగే బుధ రాహువుల యొక్క స్థితి కూడా, ఈ కలయిక మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, ముఖ్యంగా పురుషుల మీద చాలా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని శుక్రుల కలయిక అనేది మనకి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ శని శుక్రుల కలయిక ఆకర్షణలని పాడు చేస్తుంది, ఆత్మీయతని పాడు చేస్తుంది, ఆప్యాయత అనురాగాలు లేకుండా చేస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బంధాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంచెం వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం బాగుంది, పంచమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. ఈ 2 గ్రహాల యొక్క సంచారము మీకు చాలా అనుకూలతలని తెచ్చిస్తోంది. ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, 2 శుభగ్రహాలు అవ్వడమే చెప్పదగినటువంటి సూచన. శుభ పరిణామాలు చాలా ఉంటాయి. పిత్రార్జితం చేతికి అందుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనము ఆదాయం పెరుగుతోంది, అనుకూలమైనటువంటి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. వాక్కురీత్యా కూడా మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండవలసిందే. ఇక్కడ రాహు గారి స్థితి కానీ, కుజుని స్థితి కానీ, కేతు గారి స్థితి కానీ, అలాగే శని గారి స్థితి కానీ ఏమాత్రం బాగాలేని కారణం చేత ఇక్కడ అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. ఏ రూపకంగా జాగ్రత్తలు అంటే, మౌనంగా ఉండడము, స్తోత్ర పారాయణాలు చేయడము,
రాహుకేతువుల యొక్క ధ్యానం ఎక్కువగా చేసుకుంటూ ఉండడము, ఇంటి ఇలవేల్పుని పూజించడము, తైలాభిషేకం చేయడము శనిగారికి. అలాగే అన్యోన్యత, ఏ ఇద్దరి మధ్య అయినా అన్యోన్యత చెడకుండా ఉండడం కోసం లక్ష్మీదేవి పూజ కూడా చేయండి. అలాగే ఒకవేళ కుదిరింది మాకు అనుకుంటే ఈశ్వరారాధన కూడా చేయండి. 2 విధాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు సంపదలు పెరుగుతాయి, మనశ్శాంతి వస్తుంది. చక్కగా ఈ సంబంధ బాంధవ్యాలు, ఎవరెవరితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంటున్నా కూడా అవన్నీ కూడా అత్యంత ప్రేమాస్పదంగా ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ రాహు గారి స్థితి బాలేదు, కేతు గారి యొక్క స్థితి బాలేదు. అలాగే కుజునితో కలిసిన రాహువు మరింత ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ రకమైన ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయంటే, అక్కడ అన్నీ మంచిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ మీరు వాటిని వ్యతిరేకంగా అనుకుంటూ ఉంటారు. మనం అనుకుంటున్నాం మంచిగా కనిపిస్తున్నాయని, కానీ అక్కడ అనుకున్నంత మంచి లేదు అని అంటారు. అక్కడే మీకు ఎదుటి సంఘటనలు కానీ మనుషులు కానీ చాలా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటారు. నిజానికి ఎవరు వ్యతిరేకం కాదు, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే అక్కడ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కొలిపేటటువంటి పరిస్థితులే ఉంటాయి. దీనివల్ల మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటూ అవే నిజం అనే నిర్ణయానికి వస్తారు. దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు ఉండబోతున్నాయి. ఈ విషయంలో మటుకు ఏ విషయాలకు సంబంధించి అయినా మీరు తీసుకునే నిర్ణయాలు నిజం కాదు, కొద్ది రోజులు వేచి ఉందాము అన్న ఆలోచనకి వచ్చేయండి. దైవభక్తి అయితే చాలా చాలా బాగుంది, ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతోంది. మీరు దైవానికి సంబంధించి ఏ రకమైన పూజ చేసుకున్నా, ఏ రకమైన ధ్యానం చేసుకున్నా మీకు అనేక రకాల అనుకూలతలు వస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం 3వ స్థానంలోకి వచ్చి ఒకంత మేలు చేస్తుంది అని చెప్పచ్చు. ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా చాలా వేదనని ఇస్తున్నారు. ఆ వేదన అంతా తగ్గిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అలాగే నూతన ఉత్సాహాన్ని కూడా ఇస్తారు. చంద్రుడు మిత్రక్షేత్రంలో ఉంటూ ఉన్న కారణం చేత అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి అన్ని అంశాలలోనూ. అది ఇల్లు అవనివ్వండి, అన్నదమ్ముల సహాయ సహకారం అవనివ్వండి, మాతృవర్గ రీత్యా అవనివ్వండి, రుణభారాల రీత్యా అవనివ్వండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవనివ్వండి, ఉద్యోగ జీవితం అవనివ్వండి, పిత్రార్జితాలు అవనివ్వండి, పితృవర్గ రీత్యా అవనివ్వండి, మాతృవర్గ రీత్యా అవనివ్వండి, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా కొంచెం అనుకూలతలు మొదలవుతున్నాయి వారాంతానికి వచ్చేటప్పటికే అని చెప్పి తెలియజేస్తూ, వీలైనంతగా దైవ ధ్యానంలో ఉండండి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన
గ్రహ దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.